Hi friends, this is your A Sir. Today I have come up with a new concept on General English all for competitive examinations. Today I have come up with a new concept on General English all for competitive examinations. It is to identify parts of speech. It is to identify parts of speech. Identify the parts of speech of the underlined word. Identify the parts of speech of the underlined word. This is your first sentence. Our party is on sound footing now. Our party is on sound footing now. The underlined word is sound. The underlined word is sound. ఇప్పుడు సౌండ్ తాలూకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటవుతుంది? యాడ్జెక్ట్ అవుతుంది. సౌండ్ తాలూకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటవుతుంది? యాడ్జెక్ట్ అవుతుంది. ఎలాగ తెలుసుకున్నాము? ఫుటింగ్ అన్నది నౌను. ఫుటింగ్ అన్నది ఏంటి? నౌను. నౌన్ కన్నా ముందు యాడ్జెక్ట్ ఉంటుంది. చాలా వాక్యాల్లో నౌన్ కన్నా ముందు యాడ్జెక్ట్ ఉంటుంది. ఓకే, దానివల్ల సౌండ్ అన్నది యాడ్జెక్టివ్. అవర్ పార్టీ ఈజ్ ఆన్ సౌండ్ ఫుటింగ్ నౌ. ఆన్ సౌండ్ ఫుటింగ్ నౌ. అయితే ఫుటింగ్ అన్నది నౌన్ ఎలా తెలుస్తుంది? వాట్ అని ప్రశ్న వేసుకుంటే వాట్ ఈజ్ అవర్ పార్టీ? వాట్ ఈజ్ అవర్ పార్టీ ఆన్? ఆన్ సౌండ్ ఫుటింగ్. ఆన్ సౌండ్ ఫుటింగ్. అందువల్ల సౌండ్ ఏంటవుతుంది? యాడ్జెక్టివ్. ఫుటింగ్ ఏంటవుతుంది? నౌన్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. యూ షుడ్ అవాయిడ్ సౌండింగ్ హార్న్ ఆఫ్ ద వెహికల్ నియర్ ఏ హాస్పిటల్. యూ షుడ్ అవాయిడ్ సౌండింగ్ హార్న్ ఆఫ్ ద వెహికల్ నియర్ ఏ హాస్పిటల్. అండర్లైన్ వర్డ్ ఈజ్ సౌండింగ్. అండర్లైన్ వర్డ్ ఈజ్ సౌండింగ్. ఈ వాక్యంలో సౌండింగ్ అన్నది యాడ్జెక్టివ్. ఈ వాక్యంలో సౌండింగ్ అన్నది ఏంటి? యాడ్జెక్టివ్. ఎలా పోల్చుకున్నామంటే హార్న్ అన్నది నౌన్ కాబట్టి కారు తాలూకా హార్ను, వెహికల్ తాలూకా హార్ను అది నౌను. నౌన్ కన్నా ఉంది సౌండింగ్ కాబట్టి అది యాడ్జెక్టివ్. యూ షుడ్ అవాయిడ్ సౌండింగ్ హార్న్ ఆఫ్ ద వెహికల్ నియర్ ఏ హాస్పిటల్. సౌండింగ్ అన్నది ఏంటి? యాడ్జెక్టివ్. Here is your next sentence. His financial position does not sound me well these days. His financial position does not sound me well these days. ఈ సౌండ్ అన్నది ఈ వాక్యంలో వెర్బ్. సౌండ్ అన్నది ఈ వాక్యంలో వెర్బ్. డస్ నాట్ సౌండ్. డస్ నాట్ సౌండ్. సౌండ్ అన్నది ఏంటి? ఈ వాక్యంలో వెర్బ్. The manager already sounded the boss against this danger. The manager already sounded the boss against the danger. Underlined word is sounded. Underlined word is sounded. ఇక్కడ ఈ వాక్యంలో సౌండెడ్ అన్నది ఒక వెర్బ్. ఈ వాక్యంలో సౌండెడ్ అన్నది వెర్బ్. సౌండ్, సౌండెడ్, సౌండెడ్. సౌండెడ్ అన్నది ఏంటి? వెర్బ్ ఈ వాక్యంలో. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. సౌండ్ స్లీప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ గుడ్ హెల్త్. సౌండ్ స్లీప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ గుడ్ హెల్త్. అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ సౌండ్. Underlined word is sound. Here in this sentence, sound is an adjective. ఈ వాక్యంలో సౌండ్ అన్నది ఒక యాడ్జెక్టివ్గా ఉపయోగించబడింది. ఎలా పోల్చుకున్నామంటే స్లీప్ అన్నది నౌన్ కాబట్టి, నిద్ర అన్నది పేరు, అది నౌన్. నౌన్ కన్నా ముందు ఉంది కాబట్టి సౌండ్ అన్నది ఏంటవుతుంది? ఇక్కడ ఈ వాక్యంలోనూ యాడ్జెక్టివ్ అవుతుంది. స్లీప్ అన్నది నౌను. నౌన్ కన్నా ముందు ఉంది కాబట్టి ఈ సౌండ్ అన్నది యాడ్జెక్టివ్.
Here is your next sentence. When I visited him in the morning, he was sound asleep. When I visited him in the morning, he was sound asleep. ఈ వాక్యంలో సౌండ్ అన్నది ఒక యాడ్వర్బ్. ఈ వాక్యంలో సౌండ్ అన్నది ఒక యాడ్వర్బ్. ఎలా పోల్చుకున్నామంటే ఈ సౌండ్ అన్నది అస్లీప్ కన్నా ముందుంది. అస్లీప్ ఏంటి? యాడ్జెక్టివ్. అతడు ఏ స్థితిలో ఉన్నాడు? నిద్రావస్థలో ఉన్నాడు. అస్లీప్ అంటే నిద్రావస్థ. అతడు ఏ స్థితిలో ఉన్నాడు? నిద్రావస్థలో ఉన్నాడు. అందువల్ల నిద్రావస్థ అన్నది ఏంటైంది? యాడ్జెక్టివ్ అయింది. అతని తాలూకా అవస్థ గురించి చెప్తుంది కాబట్టి. సౌండ్ అస్లీప్. సౌండ్ అంటే గాఢ నిద్ర. అంటే ఆ నిద్రావస్థ గురించి ఇంకొంచెం పెంపొందించి చెప్తోంది. ఆ నిద్రావస్థ గురించి కొంచెం ఇంకా విపులంగా చెప్తోంది కాబట్టి ఆ వర్డ్ సౌండ్ అన్నది ఇక్కడ ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్. అతడు ఎటువంటి నిద్రావస్థలో ఉన్నాడు? గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. హీ వాజ్ సౌండ్ అస్లీప్ అంటే అర్థం ఏంటంటే అతను గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. అంటే అది ఎటువంటి నిద్రావస్థ? గాఢం. అంటే యాడ్జెక్టివ్ గురించి ఇంకా విపులంగా చెప్తుంది కాబట్టి ఈ వాక్యంలో సౌండ్ అన్నది ఒక యాడ్వర్బ్. Here is your next sentence. All the birds flew away at the sound of gunfire. All the birds flew away at the sound of gunfire. Underline word is sound. Underline word is sound. ఈ వాక్యంలో సౌండ్ అన్నది ఒక నౌన్గా పనిచేస్తుంది. మొదలుపడిందండి. సౌండ్ ఆఫ్ గన్ ఫైర్. అట్ ద సౌండ్ ఆఫ్ గన్ ఫైర్. సౌండ్ అన్నది మనం ఏంటి ఇక్కడ? నౌన్. అది ఎలా పోల్చుకుంటాం? నౌన్ కన్నా ముందర ఎక్కువగా మనకి ఆర్టికల్స్ ఉంటాయి. ఏ అండ్ ది. సౌండ్ కన్నా ముందర ఏంటుంది? దా ఉంది. అట్ ద సౌండ్ ఆఫ్ గన్ ఫైర్. అందువల్ల ఆ సౌండ్ అనేది ఒక నౌను. సౌండ్ అనేది నౌన్గా ఎలా పోల్చుకున్నాము? ఆ సౌండ్ కన్నా ముందర ఏంటుంది? ఆర్టికల్ ఉన్నది. దా ఉందా. ఎక్కువగా నౌన్స్ ముందర మనకేంటి ఉంటాయి? ఆర్టికల్స్ ఉంటాయి. ఏ అండ్ ది ఉంటాయి. అలా మనం నౌన్ని పోల్చుకోగలం.